నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా అంశం చూస్తే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట వివిధ క్యాడర్లకు చెందిన 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 49 మందిపై 1 లక్షకు పైగా రివార్డు ఉన్నట్లుగా ఎస్పీ తెలియజేశారు. మరో 49 మందిపై 8 లక్షల నుండి 50,000 రూపాయల వరకు కూడా రివార్డు ఉన్నట్లుగా తెలియజేశారు. మావోయిస్టు సంస్థను విడిచిపెట్టి లొంగిపోవాలని అగ్రనాయకత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలియజేశారు. ఎన్కౌంటర్లో అగ్రనాయకులను నిరంతరం చనిపోతుండటంతో లొంగిపోవాలని క్యాడర్ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులో కొందరికి 1,00,000, మరికొందరికి 50,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, దాదాపుగా 103 మంది మావోయిస్టులు లొంగుబాటు ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం వారికి ఆర్థిక సాయం కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. 1,00,000 రూపాయల నుండి అలాగే మరికొందరు కూడా 50,000 రూపాయల వరకు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసు ఏమంటున్నారు? ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ జరిగిందని చెప్పవచ్చు. బీజాపూర్ జిల్లా పరిధిలోని దాంతోపాటు కాంకేర్, దంతెవాడ జిల్లాలో వివిధ కేడర్లో పనిచేస్తున్న 103 మంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మిలిషియా సభ్యులు కావచ్చు, డివిజన్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులతో పాటు వివిధ దళాలకు సంబంధించిన సభ్యులు, దాంతోపాటు జనతా సర్కార్ సంబంధించిన అధ్యక్షులు, వివిధ కేడర్లకు సంబంధించిన మొత్తం 103 మంది మావోయిస్టులు, కీలక మావోయిస్టులు కూడా బీజాపూర్ ఎస్పీ ఎదుట, దాంతో పాటు భద్రతా బలగాల డిఆర్జీ జవాన్ డీజీతో పాటు డిఆర్జీ జవాన్ డీజీ ఆధ్వర్యంలో 103 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కలకలం లేస్తుంది. లొంగిపోయిన వాళ్ళలో 103 మందిలో 49 మందిపై 1,06,30,000 రివార్డు ఉన్నట్టు కూడా ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు 49 మందిపై కూడా ఈ 49 మందిలో 49 మందిపై 8 లక్షల నుండి 50,000 వరకు రివార్డు ఉన్నట్టు, మరి కొంతమందిపై సాధారణ సభ్యులు, వీళ్ళంతా ఇన్ఫార్మర్లుగా కొంత మావోయిస్ట్ పార్టీ కదలికలను మాత్రం ఈ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు భద్రతా బలగాల కదలికలను కూంబింగ్ నిర్వహించే ప్రాంతాల విషయంలో కూడా వాళ్ళంతా కూడా మావోయిస్టులు చేరవేస్తున్న విషయాన్ని మొత్తం వీళ్ళందరూ కూడా లొంగిపోయినట్టు కూడా వస్తుంది. లొంగిపోయిన వాళ్ళలో కీలకంగా ఎక్కువ కూడా మిలిషియా ప్లాటూన్ సభ్యులు 23 మంది ఉండగా, జీపీసీ సభ్యులు ఇద్దరు, దాదాపు డివిజన్ కమిటీ సభ్యులు సుమారు 4, దాంట్లో ఎక్కువగా మిలిషియా సభ్యులు, దాంతో పాటు ప్లాటూన్ సభ్యులు, జనతా సర్కార్ సంబంధించిన 23 మంది సభ్యులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా 2, 3, 5, 10 మంది చొప్పున ఉన్నారు. పిఎస్జీ సభ్యులు కొంతమంది చిన్న చిన్న క్యాడర్ సంబంధించిన ఏరియా దళ కమాండర్లతో పాటుగా ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పటి వరకు వీరంతా లొంగిపోయిన విషయం కూడా మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా విభేదాలు పొడచిపోయి అగ్రనాయకత్వం కూడా లేకపోవడం, అగ్రనాయకత్వం లేకపోవడం, ఒక పక్క ఎన్కౌంటర్ లో కూడా పెద్ద స్థాయి క్యాడర్ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు జాతీయ కార్యదర్శి నాయకులతో పాటు నంబాల కేశవ్ కూడా ఇటీవల ఎన్కౌంటర్ చనిపోవడం, కీలక సభ్యులు కూడా ఇటీవల కాలంలో దాదాపు 20 నుంచి 25 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా పూర్తిగా ఎన్కౌంటర్ మృతి చెందడం కూడా మావోయిస్టు పార్టీని కలిసివేసింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా లొంగిపోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ లో 420 మందిని మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేయగా 410 మంది లొంగిపోయినట్టు కూడా చెప్తున్నారు. మరొక అదేవిధంగా కీలకంగా 137 మంది మాత్రానికి ఎన్కౌంటర్ లో కీలక నక్సలైట్లు కూడా నక్సలైట్లతో పాటు ఏరియా కమిటీ కార్యదర్శులు కూడా పూర్తిగా మృతి చెందినట్టు కూడా బీజేపీ ఎస్పీ చెప్తున్నారు. మరోపక్క ఇప్పటి వరకు ఒక లొంగిపోయిన వారికి కొంతమందికి 1,00,000 రూపాయలతో పాటు కొంతమందికి 50,000 రూపాయల చొప్పున పునరావాస కింద చెక్కులను కూడా అందజేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.